హలో ఫ్రెండ్స్, సమ్మర్ ట్రిప్లో భాగంగా మేము 2 డేస్ శ్రీశైలం ట్రిప్కి వెళ్ళాము. జ్యోతిర్లింగం శక్తిపీఠమైన శ్రీశైలంకి మేము భరత్ నగర్ హైదరాబాద్ నుంచి ఓన్ వెహికల్లో ఓఆర్ఆర్ మీదుగా స్టార్ట్ అయ్యి నల్లమల అడవుల్లో పచ్చని కొండల మధ్య 4 అవర్స్లో శ్రీశైలంకి చేరుకున్నాం. ముందుగా సాక్షి గణపతి ఆలయంలో దర్శనం చేసుకున్నాం. కైలాసంలో ఉన్న శివుడికి తన భక్తుడు శ్రీశైలంని దర్శనం చేసుకున్నట్లు అక్కడ ఉన్న సాక్షి గణపతి స్వయంగా శివయ్యకు చేరవేస్తాడు. తర్వాత ముందుగా బుక్ చేసుకున్న రూమ్కి చేరుకున్నాం. అక్కడి నుంచి కళ్యాణకట్టకి వెళ్ళి తలనీలాలు సమర్పించి అత్యంత పురాతనమైన రాతి మెట్ల మార్గంలో మేము పాతాళగంగకు చేరుకున్నాం. పాతాళగంగకు చేరుకున్న తర్వాత ఆ పాతాళగంగలో స్నానం ఆచరించి అక్కడ ఉన్న జంట నందీశ్వరుల్లో ఒకరైన నందికి మేము పూజలు చేశాము. తర్వాత ఆ నందీశ్వరుడికి మేము హారతి సమర్పించాము. హారతి సమర్పించిన తర్వాత కృష్ణానదిలో పడవ ప్రయాణం ద్వారా అక్క మహాదేవి గుహలను చేరుకొని గుహలను సందర్శించి తర్వాత తిరుగు పడవ ప్రయాణంలో మేము పాతాళగంగకు చేరుకున్నాం. అక్కడి నుంచి రోప్వే ద్వారా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్నాం. తర్వాత భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రధాన ఆలయం లోపల ఉన్న వివిధ శివలింగాలని, ముఖమండపం, వృద్ధ మల్లికార్జున్ని దర్శించుకొని మేము రూమ్కి చేరుకున్నాము. మరుసటి రోజు అత్యంత అందమైన ప్రదేశం శిఖరముని తిలకించి తర్వాత వేకువజామున భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని మేము దర్శనం చేసుకొని ప్రసాద కౌంటర్ దగ్గరికి చేరుకొని ప్రసాదాలని తీసుకొని మేము తిరుగు ప్రయాణంలో అటకేశ్వర ఆలయాన్ని సందర్శించి పాలధార పంచదార తీర్థాన్ని తిలకించి ఆ తర్వాత శ్రీశైల డ్యామ్ని సందర్శించుకొని అడవి మధ్యలో ఉన్న వన్యప్రాణుల అభయ అరణ్యం టైగర్ రిజర్వ్ని చూసుకొని తర్వాత మేము హైదరాబాద్కి చేరుకున్నాం.